నమస్కారం మేడం. నమస్తే, జై శ్రీరామ్. మీ పేరు మేడం? అమూల్య రెడ్డి, ఏ కాన్స్టిట్యున్సీ మేడం మీరు? మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. ఎట్లా ఉంది మేడం అక్కడ సిచ్యువేషన్? ఎవరు గెలుస్తారని చెప్పేసి అనిపిస్తుంది? మోస్ట్ లైక్లీ ఈటెల గారు గెలుస్తారు అనుకుంటున్నాము. రెస్పాన్స్ ఈస్ బీన్ వెరీ గుడ్, యాజ్ వెల్ యాజ్ ఐమ్ సపోర్టింగ్ మాధవీజీ టూ. తను కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చి హీస్ లైక్ రెబల్. షీస్ గోనా విన్. అండ్ కమింగ్ టు సికింద్రాబాద్, వీఆర్ హోపింగ్ ఫర్ కిషన్ రెడ్డి టు టేక్ హిజ్ సీట్ అగైన్. And Konda Vishweshwar garu kuda. So this time in Telangana it's going to be double digit for sure. మొత్తం టోటల్ డబల్ డిజిట్స్ వస్తాయని చెప్పేసి అంటున్నారు మేడం. అంటే ఇప్పుడు మన అసెంబ్లీ ఎన్నికల్లో కొద్ది సీట్లే వచ్చినాయి కదా మేడం, ఇంత కాన్ఫిడెన్స్ ఎలా మేడం అసలు ఇంతకు? సో దాట్ ఇప్పుడు స్టేట్ అంటే దే లుక్ ఎట్ సీఎం స్టేట్ లెవెల్ వరకు, బట్ సెంట్రల్ దే లుక్ ఎట్ మోడీ, రైట్? సో తన స్కీమ్స్ కానీ ద వే హీస్ టేకింగ్ అండ్ ద వే హీస్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ 2047, నాట్ జస్ట్ 2024, whereas Congress is stuck in 2024, but Modi ji is looking at 2047. సో దాన్ని చూసి పబ్లిక్ ఖచ్చితంగా బీజేపీ నమ్మి గెలిపిస్తారని చెప్పేసి అంటారు మేడం. ఇక్కడ సౌత్ ఇండియాలో కొద్ది వరకు మోడీ వేవ్ నడుస్తలే అని చెప్పేసి అంటారు మేడం. నార్త్లోనే నడుస్తుంది అంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మన సౌత్ ఇండియాలో మోడీ వేవ్ ఎలా ఉంది మేడం? అసలు కేంద్రంలో ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారు? సౌత్ ఇండియాలో తక్కువ ఉన్నది అనేది ఇప్పటి వరకు జరిగిపోయింది. యు ఆర్ గోన్ టు సీ ద రిజల్ట్ ఇన్ కమింగ్ రిజల్ట్స్. యా, अब की बार 400 पार, no doubt. Yeah. Thank you.